పట్నంలో జిల్లాలల్లో 5 రూపాయల బువ్వ పెడుతున్నారు కదా, అట్లనే ఈ నడుమ అక్కలు నడిపే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు సుత చాలైనాయి. ఇక అటు ఆంధ్రలో చంద్రబాబు సార్ రాగానే మళ్ళా అన్న క్యాంటీన్లు తెరిపించిండు. అటు తమిళనాడులో సుత నడుస్తున్నాయి. ఏ సర్కార్ ఏడ ఏసొంటి ఇకుమతులు చేసినా పేదలకు అగ్వల తిండి పెట్టాలని, అక్కలకు ఓ తొవ్వ చూపెట్టాలని. అట్లనే కర్ణాటకల సుత గీ కార్యం పెట్టుకున్నది సర్కారు. కానీ అన్ని క్యాంటీన్లు వేరు, గీ క్యాంటీన్ వేరు. వీళ్ళు దబ్బ రొట్టెలు చేసుడు, వాళ్ళు తీసుకుపోయి వడ్డిచ్చుడు, మొత్తం అక్కలే నడిపిస్తున్నట్టున్నారుగా అంటురులే. కాదు, ట్రాన్స్జెండర్లంతా. కర్ణాటక రాష్ట్రం హవేరీలున్నది. రాష్ట్రంలో పల్లెటూర్లలో ఉండే అక్కలకు ఉపాధి చూపిస్తానికి 25 కోట్లు ఖర్చు పెట్టి అక్క క్యాంటీన్లు తెరుస్తున్నది సర్కారు. కానీ ఈడ మాత్రం ట్రాన్స్జెండర్లకు దక్కింది గా భాగ్యం. ఇక పొద్దుగాల టిఫిన్లు, పగటిలి బువ్వ, మాపటిలి మిర్చీలు, గ్యారెలుంటాయి. వంటలు బయటి హోటళ్ల లెక్క కాదుల్లో. No soda, no ajinomoto, no colors, no tasting powder and traditional and family food is cafe में मिल रहे. టేస్ట్ మంచిగా ఉండాలని సోడా, టేస్టింగ్ పౌడరు, రంగులు కలుపుడు ఇట్లా ఏం చేయరట. మొత్తం 10 మంది ట్రాన్స్జెండర్లు నడిపిస్తున్న ఈ కేఫ్ కు పబ్లిక్ వస్తారో రారో అని మొదలు మస్తు బుగులు పడ్డారట. కానీ టేస్ట్ అదిరిపోయే వరకు మనోళ్ళు లైన్లు గడుతుండుతోని అటాళ్ళు ఇటు పబ్లిక్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 70 రూపాయలకే కమ్మటి భోజనం పెడుతున్నారు. పార్సిల్ కావాలంటే సుతిస్తారు. మునుపు సిగ్నల్ కాడ బిచ్చమెత్తుకునేటోళ్ళం. ఇప్పుడు సర్కారు, జిల్లా పెద్ద ఆఫీసర్ల పుణ్యమాని కేఫ్ నడుపుతున్నాం, 4 రాళ్ళు ఎన్కేసుకుంటున్నామని చెప్పుకుంటా మురుస్తున్నారు ట్రాన్స్జెండర్లు.